అపవాది యత్నాలు ఏమాయేను. రాతి గోడలు 4 ప్రక్కలందుండగాను మోతగా బండాయు ముద్రాయు వేయగాను దూత వచ్చి రాయి దొర్లించినప్పుడు మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తు, మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తు ఏమాయేను ఏమాయేను. అపవాది యత్నాలు ఏమాయేను, అపవాది యత్నాలు ఏమాయేను. పునరుద్ధారణ యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలోకి విచ్చేసినటువంటి ప్రియ విశ్వాసులారా, పునరుద్ధారణ యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ కృపా సమాధానం కలుగును గాక. మనం చదవబడేటువంటి వాక్యము మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనమును ధ్యానం చేయనున్నాం. మరి ఈ దినములకు మనం ధ్యానించినటువంటి ధ్యాన అంశము ఆ రాయి ఎంతో పెద్దది. ధ్యాన అంశము రాయి ఎంతో, రాయి ధ్యాన అంశము ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి యొక్క ఉపవాసంలో ఎన్ని దినాలు ఉపవాసం చేస్తామండి? 40 దినాలు ఉపవాసం ఉన్నాము అనగా తండ్రి సన్నిధానంలో వెళ్ళాము. కాబట్టి ఇక ముందు కూడా మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలోనా, లోకములోనా? లోకమును విడిచిపెట్టడానికి 40 దినాల ఉపవాస ప్రార్థనలు మనము చేసి ఉన్నాం. మన తప్పిదములు, మన అపరాధములు, మన అతిక్రమములు సమస్తమును దేవునికి ఏదైతే మనకు విరుద్ధముగా మనలో ఉన్నవో అవన్నీ తీసివేసుకోవడానికే మనకు 40 దినాలని గుడారములో దేవునితో సహవాసము చేసిన వారమే ఉన్నాము. 40 దినాలు అయిపోయాయి కదా అని చెప్పి పిలాతు చేతులు కడిగేసుకున్నట్టు మనం చేతులు కడిగి వేసుకుని మళ్ళా ఎలా ఉండాలండి? లోతు వలె ఉండాలా, లేకపోతే మరి ఆనోకు వలె ఉండాలా? ఎలా ఉండాలండి? మరి లోతు వలె ఉండకూడదా అండి? ఎందుకు ఉండకూడదు? దేవునికి ఇష్టము కాదు. లోకంలో ఉంటే మనము రేపు పరలోకము ఎగరలేము. పరలోకానికి ఎగరాలి అంటే ఆ యొక్క నూతన యెరూషలేములోకి వెళ్ళాలి అంటే పథ్యము చేయాలి. ఏం చేయాలండి? పథ్యము చేయాలి. రోగి పథ్యము చేస్తే ఆరోగ్యముగా ఉంటాడా, అనారోగ్యంగా ఉంటారా అండి? చెప్పాలి, ఆరోగ్యముగా ఉంటారు. కాబట్టి శారీరకముగా ఆరోగ్యముగా ఉండాలి అంటే పథ్యము చేయాలి. అలాగనే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసము మనం ఏం చేయాలండి? దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటూ పథ్యము చేయవలసిన వారమే ఉన్నాము. కనుక ఇక ముందు కూడా మనము దేవునితో నడవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరూపంలోనికి మనము మారవలసిన వారమే ఉన్నాం. ఎప్పుడు మారగలుగుతాము? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు మనము మారగలుగుతాము. కనుక మరి దేవుని సన్నిధిలో 40 దినాలు చేస్తాము. ఇక ముందు కూడా దేవునితో సహవాసము చేయాలి. దేవుని గురించి, దేవుని పని కోసమే మన ఆలోచన కలిగి ఉండాలి. అందుకే మన జనకులైనటువంటి జనదాసయ్య గారు రాసినటువంటి పాట నీ తలపే నాకు ఎంతో. మనం ఏ తలంపు కలిగి ఉండాలి? దేవుని తలంపు కలిగి ఉండాలి. ఆ దేవుని తలంపు ఏమిటి? ఆయన చేసిన, ప్రభువారు చేసిన సేవ, ప్రభువారు పొందిన సిలువను, అలాగనే మరణమును, పునరుద్ధానమును, సంఘ స్థాపన, అలాగనే 2వ రాకడ, 7 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల మరి చూడండి ఇంకా చూసినట్లయితే 7 ఏళ్ల పరిపాలన గురించి మనము యోచన చేసిన వారమే ఉన్నాం. 7 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల పరిపాలన మొదలుకొని వాటన్నిటి గురించి మనం ఏం చేయాలి? ఆలోచనలో ఉండాలి. ఇక మీదట ఏముండాలండి? పెండ్లి కుమార్తె వరుసలోనే ఉండాలి అంటే ఎలాగ ఉండాలో దేవుని వాక్యముతో సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. సిద్ధపరచుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఈ కాలము అనాది కాలము వంటిది. ఈ కాలం ఎలాంటిదండి? అనాది పురాతన
దేవుడే ఉన్నారు. అనంత దేవుడు, ఆయనకి అంతం అనేది లేదు. మనకైతే అంతం ఉంటుందేమో కానీ దేవునికి అంతము లేదు. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఈ రీతిగా చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నట్టు ఒకసారి సహకరించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమని నిర్దోషులమై ఉండవలని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. చాలండి. ఆయన ఏ విధంగా బంధించారండి? ప్రేమతో బంధించారు. ఎవరినైనా దేవుని ప్రేమతో మనము ఆకర్షించడం కావాలి తప్ప కపట ప్రేమ అనేది ఉండకూడదు. ఎందుకు ప్రేమతో ఆకర్షిస్తున్నారు చెప్పండి? ఎందుకంటే ఆయన మరి సిద్ధపాటు, ఆయన రక్తంతో మనలను సిద్ధపాటు చేయడానికి, మరి ఇప్పుడు వాక్యంలో 6వ వచనంలో ఉన్నట్లుగా మనల్ని సిద్ధపాటు చేయడానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారు. కనుక ప్రభు లేచినది మొదలుకొని కనిపించుట, విశ్వాసులు ఆశించుట, ఆరోహణం అయ్యేంత వరకు కూడా మరి యావత్తు మొత్తం అంతటిని కలిపి ఏమని పిలుస్తారండి? మరి ఈస్టర్ చరిత్ర అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, చూసినట్లయితే ఈ యొక్క రాయి వెళ్తుంది చిన్నదా పెద్దదా? ఎంతదండి? చిన్న రాయా పెద్ద రాయా? పెద్ద రాయి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి తీయక పూర్వము దాని క్రింద ఏమి దాగి ఉన్నది? ప్రభువు, ఆయన జీవము, ఆయన మహిమ, ఆయన జయము దాగి ఉన్నది. ఆ రాయి తీయక ముందు ఏముందండి? ఆ రాయి క్రింద ఏముంది? ప్రభు యొక్క జీవం ఉన్నది, ప్రభు యొక్క మహిమ ఉన్నది, ప్రభు వారి యొక్క జయము ఆ రాయి కింద దాగి ఉన్నది. కనుక రాయి తీయగానే అవన్నీ ఏమైపోయండి? బయలుపడినవి. రాయి తీయగానే ఏం బయలుపడ్డాయి? ప్రభువారి యొక్క జీవం బయలుపడింది, ప్రభువారి యొక్క మహిమ బయలుపడింది, ప్రభువారి యొక్క జయము బయలుపడింది. మరి ఆ రాయి ఉన్నంత వరకు కూడా ఇవన్నీ కనబడలేదు. అలాగని లోకముతో ఉన్నంత వరకు కూడా మనము దేవుని మహిమను చూడలేము, దేవుని జయము చూడలేము, శిలువ మరణమును ఆలోచనలో ఉన్నటువంటి మరి శ్రమను మనం అనుభూతికి పొందలేము. మనం ఎప్పుడైతే ప్రభువారితో సహవాసము చేస్తామో, దేవుని సన్నిధిలో ఉంటామో, అప్పుడు దేవునిలో ఉన్న మహిమను చూడగలుగుతాము, ఆయన స్వరాన్ని వినగలుగుతాము, ఆయన మహిమను శక్తిని పొందగలుగుతాము. ఆయన శక్తిమంతుడు, మనకి శక్తిని ఇచ్చేవారే అన్నారు. ఆయన బలవంతుడు, మనకి బలం ఇచ్చేవారే అన్నారు. కనుక లోకముతో ఉంటే ఏం పోగొట్టుకుంటాము? ఆయన మహిమను పోగొట్టుకుంటాం, బలం పొందలేము, శక్తిని పొందలేము, ఆయన స్వరం వినలేము. కనుక నిత్యము ఎవరితో సహవాసము చేయాలి? రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఆయన మనలో ఉంటేనే మనము బ్రతకగలము, ఆయనతో మనము నడిస్తేనే మనము జీవించగలుగుతాము. కనుక నిత్యము ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి? ఆయన రాజు,
ఆయన యువరాజు, ఆయన మహారాజు అయినారు కనుక ఆయన మనలను రాజకుమారులు అనబడడానికి సెలవు మరణం పొంది ముందుగా మనల్ని సిద్ధపాటు చేయడానికి వెళ్ళి ఉన్నారు. నీవు ఏమవ్వాలి? నువ్వు ఒక రాజకుమార్తె అవ్వాలి, నువ్వు ఒక రాజకుమారుడు కావాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు కనుక ఆ ఆశను తీర్చే వారము మనం ఆ వరుసలో, ఆ అనుభూతిలో మనము ఉండవలసిన వారమే ఉన్నాం. కాబట్టి దేవా, నిత్యము కూడా నీ సహవాసంలో, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా అనే సమర్పణ అనుక్షణము మనము ఆ యొక్క మన సమర్పణ హృదయంతో దేవునితో ఒప్పందము తీర్మానం చేసుకోవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇక్కడ చూసినట్లయితే మరి ప్రభు యొక్క చూడండి, స్త్రీలకు ప్రభు లేచిన వెంటనే ఆ రాయి ఉన్నంత కొరకు కూడా ఆయన మహిమగా కనబడలేదు. కానీ స్త్రీలకు ప్రభు లేచినాడని మరి ఏమి కలిగింది? స్త్రీలు ప్రభువారు లేచిన వెంటనే స్త్రీలకు ఏమి కలిగిందండి? ఎంతో సంతోషము, వణుకు పుట్టింది. ఆ స్త్రీలకు ఏమొచ్చిందండి? వణుకు పుట్టింది, అలాగే సంతోషము కలిగింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే వారు ఏ విధముగా వారు బయటికి వచ్చి విస్మయము పొంది వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయింది. వారు భయపడినందున ఎవరితో ఏమని చెప్పలేదు. నిజమే, మనకి ఎప్పుడైనా భయభ్రాంతులు కలిగినప్పుడు మన నోటి నుంచి మాట వస్తుందండి? రాదు. విస్మయం పొందుకోవడం అంటే మనం ఏమి చేస్తున్నామో నిశ్చలిపోవడము అంటే కదలక మెదలక, నోటి నుంచి మాట రాక, కంటి మీద రెప్ప పడకుండా చూడడం స్థితిలో అక్కడ ప్రభువారు రాయి తొలగిన వెంటనే వారు ఏమయ్యారండి? వణుకుచు ఆయన సంతోషంతో ఏమీ చెప్పకుండా వెళ్ళారు. అందుకే మరి ఇంకా చూసినట్లయితే వీరు వెళ్ళి ఏం చేశారండి? తక్కిన శిష్యులైన వారికి ఈ సంగతి అంతటిని చెప్పారు. ఏ సంగతి? లేచినారు యేసయ్య అని ప్రభు చెప్పినట్టు చేశారు, జరిగిందని మరి చెప్పినారు. అలాగని విన్నవి కన్నవి వాటిని గురించి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ప్రభు ఏమి చేశారు, ఏ ఉపకారం చేశారు, ఏ మేలు చేశారు, ఏ స్వస్థత కలిగించారు, ఎక్కడి నుంచి నేను విడిపించారు, ఏ బంధకాల నుంచి నేను విడిపించారో ఆ అనుభూతి పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి చెప్పితేనే దీపము స్తంభం మీద పెట్టాలా లేకపోతే మంచం కింద పెట్టాలండి? మంచం కింద కొంచెం కింద పెట్టవద్దని చెప్పాలి. దాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం పైన పెట్టినట్లయితే వెలుగు ఉంటుంది. కాబట్టి దేవుడు చేసిన మేలు మనం ఎప్పుడు కూడా మరవకూడదు. మరి ఆయన చేసిన మేలను ఎప్పుడన్నీ మరిచేవారిగా ఉండకూడదు. ఈ సాక్ష్యము ద్వారా అనేక ఆత్మలను వెలిగించవలసిన బాధ్యత, భారము మనం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వీరు వెళ్ళి ఎలాగైతే అందరికీ తెలియచేశారో అలాగనే మన జీవితంలో చేసినటువంటి దేవుని మహిమా శక్తి ప్రభావం కోసము మనం చెప్పవలసిన వారమే ఉన్నాం. అలాగనే మొదటిగా ఎవరు చూస్తారు ప్రభు లేవడము? స్త్రీలైన వారు చూస్తారు. స్త్రీల మాటలు శిష్యుల చెవులకు ఎలా కనిపించిందట? వెర్రి మాటల వలె కనిపించిందని వ్రాయబడి ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడి ఉంది. అలాగనే రెండవదిగా ఎమ్మాయి శిష్యుల తలపు ఏమనగా వారి జననమును ఉద్దేశిస్తాడని అనుకున్నారు, కానీ చనిపోయాడని నిరాశ కలిగి ఉన్నారు. వారి ఎమ్మాయి శిష్యులు ఏం కలిగి ఉన్నారండి? నిరీక్షణ కలిగి ఉన్నారా? నిరాశ కలిగి ఉన్నారా? ఏం కలిగి ఉన్నారని? నిరాశ కలిగి ఉన్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 21వ వచనములో మరి యొక్క అమ్మాయి శిష్యుల గురించి ఏ తలంపు కలిగి ఉన్నారో వ్రాయబడి ఉంది. మూడవదిగా చూసినట్లయితే మరి తోమా ఎవరండి? ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడే ఉన్నారు. శిష్యులైనారు. తోమా గారు కూడా ఏం చేశారండి? సందేహించి ఉన్నారు, అనుమానించి ఉన్నారు. కాబట్టి తోమా ఏమన్నారు? ఆయన గాయములో వేలు పెట్టి చూస్తేనే కానీ ప్రభు లేచినట్లు నేను నమ్మనన్నారు. కనుక మరి చూడకుండా చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అట్టి వరుసలో మనం ఉండాలి.
కాబట్టి మనం మన యొక్క తోమా గురించి లేఖనంలో ఎక్కడ రాయబడిందంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాల్లో రాయబడింది. కాబట్టి మరి ఇక్కడ తోమా గారు అంటున్నారు, నేను నమ్మను అంటున్నారు. ఏమన్నారండి? నేను ఖచ్చితంగా చెప్తున్నారు, నేను నమ్మను, అసలే నమ్మను అని అంటున్నారు. నమ్మనంటే నమ్మమని మరి రెట్టింపు చేసి అపనమ్మకను మరి ఎక్కువ నమ్మకం ఎప్పుడైతే ఉండదో మళ్ళీ ఇంకా రెట్టించి మనం మాట్లాడే కొద్ది కూడా వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకా మొండిగా చేస్తారు. కనుక నమ్మనని అంటున్నారు. మరి రెట్టింపు అపనమ్మిక కలిగి తోమా గారు ఉన్నారు. ఎలా ఉన్నారండి? రెట్టింపు అపనమ్మిక కలిగిన వాడై ఉన్నారు. నీలో ఎప్పుడైనా ప్రభువు నాకు చేయలేరేమో, చెయ్యరు అనే నిరాశలో రెట్టింపు నమ్మకం తోమా వరుసలో ఉన్నట్లయితే ఈ దినాన్ని ప్రభుతో మరి వాగ్దానం తీసుకురండి. ఆయన నమ్మదగిన వారు, నమ్ముట నీ వలనైతే వారికి సమస్తము సాధ్యమే. కాబట్టి తోమా వంటి వరుసలో మనము ఉండకూడదు. కాబట్టి తోమాలో ఇంటి అపనమ్మిక అనేటువంటి రాయి ఉంటే ప్రభువు కనపడదు. మనకి ఎప్పుడైతే అపనమ్మిక ఉంటుందో మనము దేవుణ్ణి చూడలేము. దేవుని చూడాలి అంటే మనం ఏం చేయాలండి? నమ్మాలి, విశ్వాసం ఉండాలి, విశ్వాసం అనే డాలు కట్టుకోవాలి. కాబట్టి తోమాలో అపనమ్మిక అనేటువంటి రాయి మరి ఉండడం వల్ల ప్రభు యొక్క జీవము, మహిమ, జయము దాగి ఉండదనేది గ్రహించలేకపోతూ ఉన్నారు. తోమా శిష్యులు మరి కూటములకు మరి రానని చెప్పారు. మరి ప్రభు మరి చూడండి మేడ గదిలో కూడుకున్నారు కదండి, ఆ కుటుంబం గట తోమా గారు రానన్నారట. రానంటే లేదు రా అని చెప్పి మరి చూడండి కొంతమంది ఏంటంటే తప్పులు పట్టుకోవడానికి అంటే రాకుండా ఉండడం కోసం ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. అమ్మ ఈరోజు దేవుని సన్నిధికి రామ్మా, లేదంటే ప్రార్థనకి రామ్మా, లేదంటే ఈరోజు మంచి వర్తమానం చెప్పడానికి మంచి పాస్టర్ గారు వచ్చారు, ఇండియా నుంచి వచ్చారు, లేకపోతే అక్కడి నుంచి వచ్చారంటే మరి అలాగా కొంతమంది మరి రాత్రి గుండె వంటి వారు ఎలా ఉండిపోతారండి? అపనమ్మికతో ఉండిపోతారు. వచ్చి ఒక్కసారి చూడు. అందుకే మన తరపుని మనం ఎవరైనా పరిచయస్తులు ఉన్నట్లయితే ఒక్కసారి సన్నిధికి వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పట మన వంతు. వచ్చిన తర్వాత ప్రభువే చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ కూటములకు మరి తోమా గారు రానని అన్నారట. కానీ వారిలో ఒకరు బలవంతంగా రమ్మని మరి అడగటం బట్టి కూటమికి మరి తోమా గారు వచ్చారటండి. కూటమిలకు వచ్చిన తర్వాత ఆయనకున్నటువంటి అపనమ్మిక అంతయు ఏమైందండి? పోయింది. దేవుని సన్నిధికి వస్తేనే మరి అన్నీ పోతాయి, అన్ని చిక్కులు విడిపోతాయి. అన్ని బాధలకి, సమస్యలకు, పరిష్కారాలకి దేవుని సన్నిధికి రావాలి. డాక్టర్ దగ్గరికి మరి రోగి వెళ్తారా? రోగి దగ్గరికి డాక్టర్ వస్తారా? చెప్పాలి. నేను డాక్టర్కి డబ్బులు ఇచ్చేస్తాం రండి అంటే రారండి, రారు. కానీ అది అలాగనే దేవుని సన్నిధికి మనం రావాలి ఖచ్చితంగా, బద్దకించకూడదు. మరి వెళ్ళనా వద్దా, రేపు ఈ వారం మానైనా వచ్చే వారం వెళ్దామా అని అనేవారు కూడా ఉంటారు. మరి రాత్రంతా మెలకువగా ఉండి ఉదయము మనం సన్నిధికి వెళ్ళేటప్పటికి ఏమొస్తుందండి? నిద్ర వస్తూ ఉంటుంది, లేవలేము, నీరసము, ఏంటో పడలేక. కానీ రేపు మనం సన్నిధికి వెళ్ళాలన్నప్పుడు ఏ రోజు ఉండాలంటే ముందు రోజే సిద్ధం. దాదాసాయి గారు మరి విశ్రాంతి దినం రోజుకి అంటే ఆదివారంకి సిద్ధపాటు ఎప్పుడు సిద్ధపడేవారండి? శనివారమే సిద్ధపడేవారంట. మరి మరి ఆవదం తీసుకునేవారంటే శనివారం అంతా. ఎందుకు? కడుపు అంతా క్లీన్ చేస్తారు. అంటే ఎక్కడి నుంచి శుద్ధి రావాలి? లోపల నుంచే శుద్ధి రావాలి. అలాగే కాబట్టి అలాంటి పట్టుగల భక్తి కలిగి మనం ఉండాలి. ఒక దాసుని బిడ్డలుగా ఉన్నామంటే రవ్వంతైనా ఆ యొక్క స్థితిని కలిగి ఉండకపోతే మనం వ్యర్థము. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా మనం పాటించాలి. మరి ప్రభువారు మరి ఆయన మాదిరి చూపించి వెళ్ళారు.
అలాగే నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో కూడా ఏదో ఒక చోట, ఏదో ఒక రోజు, ఏదో ఒక ఆరంభము అనేది మనం పాటించడం ఆరంభిస్తే మనల్ని వెంబడించేవారు చాలామంది ఉంటారు. ప్రభు వెంబడించేటట్టుగా చేస్తారు. ప్రభువు సేవ చేసినప్పుడు మీరు రండి అని ఫోన్ చేసి రప్పించారా అండి? ప్రభు వెళ్తుంటే జనసమూహము లెక్కించలేని వారిగా ఆయన వెంబడించేవారు. అలాగనే మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన మాదిరి కూడా ఎలా ఉండాలి? నిన్ను వెంబడించేటట్టుగా, ప్రభువు నీలో చూసేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు పని ఏమిటి? ప్రభువు మరి శిలువ మరణం పొంది ఆయన తిరిగి లేచారు. ఇక మీద మనం చేయాల్సి అంటే సర్వలోకమునికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకమునికి మనం ఏం చేయాలి? ఆయన సువార్త ప్రకటించాలి. నీ మాట ఒక సువార్త కావాలి, నీ చూపు ఒక సువార్త కావాలి, నీ తలంపు ఒక సువార్త కావాలి, నీ నడక ఒక సువార్త కావాలి, నీ చేతులు చేసే పని ప్రతిదీ కూడా ఏం కావాలి? సువార్త అందించేవారిగా ఉండాలి. ఆ సువార్తలలో ప్రభు సువాసన కలిగిన వారిగా ఉండాలి. సువాసన వెదజల్లేటట్టుగా మనం బ్రతికి ఉండాలి తప్ప మనం చూస్తే ఆమె అతన అని మనం వేరేగా మాట్లాడుకునే స్థితిలో మనం ఉండము. ఎందుకంటే మన సొత్తు, దేవుని సొత్తు, మనం ప్రభువారి యొక్క సొత్తే ఉన్నాం కనుక ప్రభువు నచ్చినట్టు ఉండాలి తప్ప నీకు నచ్చినట్లు, నీకు ఇష్టమైనట్లు జీవించడానికి కాదు ప్రభు ఈ భూలోకానికి పంపిస్తా. ప్రభువ మన దేవదాసాయి గారు, అలాగే భక్తులైన భక్త్ సింగ్ గారు, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రభువ నేను ఇప్పుడు పాపాలు ఒప్పుకుంటానంటే కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ఒక గంటైనా గడిపినప్పుడు ప్రభువ నేను ఎలాగున్నానో నాకు చూపించని దేవదాసాయి గారు ప్రార్థన చేసేవారట. ఎంతమంది చేస్తున్నాం అలాగా? ఎప్పుడు ఎదుట వారిలో మరి దూలాన్ని బట్టి ఆ నలుసుని మనం ఎతికేవారు, వేలిటి చూపించేవారమే తప్ప మనము మనందరూ మనం సరి చేసుకునేవారుగా ఉండరు. ఎందుకంటే మనం సరి చేసుకోవడానికి మనకి ఇష్టపడము. మనం సరి చేసుకున్నప్పుడే ప్రభువుని మనం చూపించగలుగుతాం. కనుక ఈ రోజు నుంచి ప్రభువా నేను నీ సన్నిధానంలో, ఈ లోకంలో నేను ఎలా నడుస్తున్నాను, నేను నీకు ఎలాగున్నాను, నేను నీకు ఇష్టరాలుగా ఉన్నానా, నీకు ఇష్టడిగా జీవిస్తున్నానా లేదా, నా తండ్రి నా హృదయాంతరంగా నాకు బయలుపరచు, చూపించు అని మన అద్దం దగ్గర మనం నిలబడ్డామనుకోండి, మనమే కనిపిస్తామా, వేరొకరు కనిపిస్తారా అండి? కాబట్టి దేవుని సన్నిధిని అద్దం దగ్గర మనం నిలబడితే ప్రభువే మనం ఎలా ఉన్నామో చూపిస్తారు. మనం అడగవలసిన వారం ఉన్నాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, దేవుని సేవకులకు అపనమ్మిక కలిగిన వారిగా కాకుండా, తోమవారి వల్లే కాకుండా మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో ఆయన వెంబడించేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఆయన వచ్చిన తర్వాత ఆ కూటమికి అక్కడికి వచ్చాక మరి తోమా గారిలో ఏం పోయిందండి? అపనమ్మిక పోయింది. అట్లే కొందరు కూడా వారి బాధలు, మరి వచ్చిన వారు ఎప్పుడైనా కొత్తగా వచ్చినా, లేదంటే రెగ్యులర్గా వచ్చేవారు కూడా, ఎప్పుడు వచ్చేవారు కూడా కొన్ని కారణాలు వెతుకుతూ ఉంటారు. ఏమని? అతని బాధ బాగోదు, ఆవిడ బాధ బాగోదు, ఆవిడ కొట్టొచ్చినట్టు చెప్తుంది, ఆవిడ నన్నే అన్నది, ఆవిడ చెప్పే విధానం బాగాలేదు, ఇవేవో వెతుకుతూ ఉంటాము. ఇది మానవ నైజము కదండి. కాబట్టి మరి ఇక్కడ అలానే మరి ఆ సాకులు చెప్పి రావడం మానేస్తూ ఉంటారు. కాబట్టి విశ్వాసులారా, మరి ఎలాంటి దేవుడు మరి చెప్పారు చూడండి, ఎంఐ శిష్యుల నిరాశ అనేటువంటి రాయి ఇవన్నీ కూడా తీసివేస్తే మనము దేవుని మహిమను, దేవుని శక్తిని మనము చూడగలుగుతాం, దేవుని స్వరాన్ని వినగలుగుతాం. కనుక చూడండి, రాయిలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, వెర్రి రాయి, రెండవది నిరాశ రాయి, తర్వాత మరి గట్టి రాయి. మరి ఇక్కడ చూసినట్లయితే అపనమ్మిక అనేటువంటి రాయి మనలో తీసివేసుకున్నట్లయితే ప్రభుని మనం చూడగలుగుతాము, దేవునితో సహవాసం చేయగలుగుతాము, మరి వర్తమానాన్ని కూడా మనము అందుకోగలుగుతాము. కొంతమంది భక్తులైన వారు జరగబోయే దాని గురించి కూడా కనిపెట్టి చెప్తుంటారు. ఆ అనుభూతిని మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి ఏసత్మయ్య గారు ప్రతిరోజు ప్రతి వారం ఆదివారము
మరి 12 గంటల నుంచి 5 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి అక్కడికి సన్నిధి చేసుకొచ్చిన వారి సమస్య ఏమిటో లేదంటే పేపర్ మీద రాసిస్తే వారి పేరు పెట్టి ప్రార్థన చేసి వారి కోసం కనిపెట్టి ప్రభు ఏం బయలుపరిచారో చెప్పేవారు. ఈ రోజుల్లో ఉన్నారా? అలాంటి పాస్టర్ ఉన్నారా? అలాంటి సేవకుడు ఉన్నాడా? అలాంటి సన్నిధి ఉన్నదా? అలాంటి విశ్వాసం ఉందా? ఉందా అని ప్రశ్న వేసుకోకూడదు కాదు, ఉండాలి. ఉందా అని ప్రశ్న వేస్తే నింద వేసినట్టు ఉంటుంది. నింద కాదు వేయవలసింది, వరసలోనికి అనుభవంలోనికి మనం తీసుకురావాలి. ఆ అనుభూతి మనం కలిగి ఉండాలి, ఆ యొక్క స్థితి మనం కలిగి ఉండాలి. దేవుడు నిజంగానే ఎందుకు ఇప్పుడు కనిపించట్లేదు? దేవుడికి నచ్చినట్లు మనం జీవించట్లేదు కాబట్టి, ఆయన ఆజ్ఞలు పాటించడం లేదు కాబట్టి ఆయన మనకి కనబడదు. దేవుడు కనబడి మాట్లాడును, ఆ నోట విశ్వాసము. దేవుడు కనబడి మాట్లాడును, పరిశుద్ధులను ప్రభువు దూతలు పరిశుద్ధులను ధరల చాటుటకు పెండ్లి కుమార్తెను పిలిచిన ప్రభు. కాబట్టి మన విశ్వాసం ఏంటండి? ప్రభు కనబడి మాట్లాడతారు. దేవదాసాయి గారు మన బైబిల్ మిషన్ యొక్క విశ్వాసం అది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనలో నిరాశ అనే రాయిని మనం గట్టిపరచుకోకూడదు, తీసివేసుకోవాల్సిన వారమే అన్నాం. మరి అలాగనే గుడ్డి రాయి కూడా ఉంటుంది. ఏముంటుందండి? రాళ్ళే ఎన్ని రాళ్ళు అంటే వెర్రి రాయి, తర్వాత నిరాశ రాయి, గుడ్డి రాయి, గట్టి రాయి. మరి నమ్మడం అంటే గుడ్డిగా కూడా నమ్ముతూ ఉంటాం. ఈ లోకంలోని ఎక్కువ నమ్ముతూ ఉంటాం. దేవుని నమ్మడం కంటే ఎవరు నమ్ముతామండి ఎక్కువగా? గుడ్డిగా మనుషులు నమ్మేస్తూ ఉంటాం, మోసపోతూ ఉంటాం. మరి ఎర కూడా అలాగే వేస్తూ ఉంటుంది అపవాది. ఎందుకంటే దేవుడు గొప్ప, మనుషులు గొప్ప అని అనిపించుకోవడానికి ఎన్నో మరి రాళ్ళు వేస్తూ ఉంటుంది. కాబట్టి ఏది అడ్డురాయి, మనకి ఏదైతే అడ్డురాయి ఉందో అన్నీ కూడా అడ్డురాళ్లే. మన జీవితంలో అనుబడవని ప్రతిదీ కూడా ఏంటండి మరి అడ్డురాళ్లే. కాబట్టి మరి ఇంకా చూసినట్లయితే మరి 3 దినములు మరి చూడండి, ఈ యొక్క అడ్డురాళ్ళని తొలగిపోవాలంటే ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు కనబడి మాట్లాడేవారే అన్నారు. అలాగనే దేవుడు ఎప్పుడు కూడా కనబడలేదు, దేవదూత కనబడలేదు మరి అలాగనే మరి ఇంకా ఎన్నో అనుకుంటూ ఉంటాం. కానీ మన విశ్వాసముతో దేవునితో సహవాసము చేస్తే ఖచ్చితంగా దేవుడు కనబడతారు. కాబట్టి చూసినట్లయితే నిరాశ అనేటువంటి అడ్డురాయి తీసివేసుకోవాల్సిన వారమే అన్నాం. అప్పుడు దేవుడు ప్రభువారు కనబడును. ఎప్పుడైతే నిరాశ అనే రాయి తీసివేసుకుంటామో ఎప్పుడు కనిపిస్తారండి? దేవుడు కనిపిస్తారు. పరమానందము. దేవుడు ఎప్పుడైతే ప్రభువారు దేవుడు కనిపించినప్పుడు మనకేం కలుగుతుంది? పరమానందము. చాలండి. కాబట్టి మనల్ని కోల్పోయేవాడు ఎవరు? దేవుడే. నిరంతరం మనతో ఉంటారు, పరమానందాన్ని కలిగిన. అంతేకాకుండా ఆయన యొక్క జీవము మహిమ జయం కూడా కలుగుతుంది. అప్పుడు సంతోషము చేత మనము
వణికి పుట్టిస్తుంది. ఆ రాయి ఎంతో పెద్దదైతే అది తొలగించవచ్చు, సంతోషం కూడా అంత గొప్పది. కనుక ప్రభువుకు వచ్చినటువంటి మీ హృదయంలో ఉన్నటువంటి మరి ఆ అనుమానపు రాళ్ళన్నిటినీ తీసుకెసుకోవాల్సిన వారమే ఉన్నాం. సెలవు దినమున భూమి వణికింది, ఈస్టర్ దినమున స్త్రీలు సంతోషము చేత వణికారు. మనకు ఎలాంటి అడ్డురాళ్ళు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తీసివేసుకుంటే గొప్ప సంతోషము కలుగుతుంది. ప్రభు అయిన తర్వాత అపోస్తలులు స్టెఫను, పౌలు గారు మొదలుగురు వారందరూ కూడా వచ్చి ఉన్నారు. అలాగనే చచ్చిన వాడు రక్షకుడు కాగలడా అని అన్నవారు ఉన్నారు. చచ్చినవాడు బ్రతకతాడా అని అన్నవారు కూడా విన్నారు. ఇలాంటి మొదలైనటువంటి ప్రశ్నలు యూదులందరూ కూడా మరి సౌలును ఎదిరించారు. కాబట్టి సౌలు పాత నిబంధన గ్రంథంలోని మరి ప్రవచనలు తీసి వారికి మరి చూపించారు. పౌలు మరి దిగ్గజము శాస్త్రములు బాగా చదివారు. అలాగే మనము కూడా ఇవన్నీ మరి ఎదిరించలేము కనుక దేవుని యొక్క రాళ్లతో మరి ఎవరు చంపబడ్డారండి? స్టెఫను చంపబడ్డారు. ఇది మరి రాళ్లతో చంపితే బాగుండునని యూదులు కూడా తలంచారట. ప్రభు వారిని దేంతో కొట్టాలనుకున్నారండి? రాళ్లతో కొట్టాలనుకున్నారు, కొట్టి చంపాలనుకున్నారు. కనుక మరి పౌలు చెప్పినదే మరిగా ప్రభువు లేకపోయిన ఎడల పాత నిబంధన అంతా కూడా సున్నాయే. ఆయన లేచి ఆయనకు అనేక మందికి పెద్దలకు యెరూషలేము వాస్తవులకు కనబడి ఉన్నారు. ఆ కాలమందు పుట్టిన వారు కూడా కనబడి ఇట్టి అనేక రుజువులు మరి సౌలు వారికి చూపించారు. కానీ వారికి రుజువు పరిచేటువంటి శక్తి లేదు కానీ మరి ఇటుది వట్టిది అని అనిపించుకోకుండా రుజువు చేసేటట్టుగా దేవుడు చేయనే ఉన్నారు. కనుక దేవుడు చేసే కార్యం కూడా ఏది వట్టిది కాదు, మరి నిజముగా ఆయన చూపిస్తారు. కొన్ని వాటికి రుజువు ఉండదు, రుజువు కావాలనుకుంటాం, కానీ ఆ రుజువు నిదర్శన దైవ సన్నిధి ఉన్నది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఉత్తరపురికి వెళ్ళి అంతియొక్కయ్య అలాగనే కొరింథీ మొదలైన పట్టణములలో చిన్న ఆసియా అంతటిని కూడా బోధించారు. ఏమని బోధించారు? ప్రభు లేచారని బోధించారు. మరి అలాగే పౌలుతో యాగలేక ఆయన్ను చంపాలని కూడా యూదులు చూపించారు. ఎందుకంటే పౌలు గారు మరి వారికి నిదర్శనాలు చూపించారు. ప్రభువు లేచారని, ఏ విధంగా లేచారని వారి ప్రవచనాలు నెరవేరాయని ఆయన చెబుతూ ఉన్నప్పుడు కూడా వారు ఏం తరించారు? పౌలు గారిని కూడా మరి రాళ్ళతో చంపారు. శిష్యులు ప్రభు కనబడగానే తమ అడ్డురాయి తీసివేసుకున్నారు. అలాగనే స్త్రీల మాటలు నమ్మకూడదని అనుకున్నారు, కానీ నిజమే అని తర్వాత వారు నమ్మారు. అట్లే ఎమ్మాయి శిష్యులు కూడా తమ నిరాశనటువంటి అడ్డురాయితని తీసివేసుకున్నారు. లూకా గారు కూడా ఆ శిష్యులలో ఒకడే ఉన్నారు. కనుక ఆ యొక్క చరిత్ర బహు విపులముగా వ్రాసారు. ప్రభు నాకు కనబడలేదు, ఆయన మహిమ నాకు కనబడలేదు అని వీరు అనుకునవద్దు. మనం ఎప్పుడు కూడా ప్రభు మహిమ కనబడలేదని మనం ఎప్పుడు అనుకోకూడదు. మరి మన దేవుడు కనబడడానికి ఆయన వరాలు తలాంతలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. మనము సిద్ధముగా ఉన్నామా లేదా సరి చేసుకొని సిద్ధపడి ఉండవలసిన వారమే ఉన్నాం. కాబట్టి తోమ మొదటి కుటుంబమునకు వెళ్ళలేదు కనుక అపనమ్మకం కలిగింది. మరి అలాగనే వెళ్ళినట్లయితే అనేక సంగతులు బయలుపడ్డాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మానివేస్తే మనం అనేకటువంటి మర్మాలను దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? నిత్యము కూడా దేవుని సన్నిధికి రావడానికి వెనకంచ వేయకూడదు. కనుక విశ్వాసము మరి ఎప్పుడు వృద్ధి అవుతుంది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడే వృద్ధి అవుతుంది. మన వారు మరి శిష్యులు తోమా అనే పేరు మరి తిరగవేసి రాసినట్లయితే ఉంటుందండి. మాతో తోమాని తిరగేసి చదవండి. మాతో ఎవరున్నారు? దేవుడు మనతో ఉంటారు. కాబట్టి తోమా నీవు మాతో లేవు కనుక నీకు తెలియదని వారు అక్కడ శిష్యులైన వారు అన్నారట. ఎందుకు లేరు అంటే ప్రభు సన్నిధిలో ఎవరైతే ఉండమో ప్రభు యొక్క మహిమని ఆయన జయమును మనం చూడడం. యేసు ప్రభు వారు మరి యేసు పండుగ రోజున మరికొన్ని మరి విజయశాలైనటువంటి మరణము గెలిచి వచ్చి ఉన్నారు కనుక మరొకసారి ఆయన్ని మళ్ళీ ముళ్ళ కిరీటమును
ఉండునా, సమాధి ఉండునా, పునరుద్ధానమును ఉండునా, లేచిన ఉండునా అని చెప్పేసి బ్రహ్మలు తలుస్తూ ఉన్నారు. మరి సమాధి చేసిన చోట ఏమేమి ఉన్నాయి, లేచారంటే ఆయన్ని ఎలాగే పెట్టారో అవన్నీ ఉన్నాయా లేదా అని ఆలోచన వస్తూ ఉంటుంది. మరి చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా మరి శ్రమలు ఉండవు, కానీ ఒక దినమున ప్రభు వచ్చి తీసుకుని పోతారని నిరీక్షణ కలిగి మనం ఉండాలి. పరలోకములు ఇవన్నీ కూడా ఉండవు. మరి ఈ యొక్క శ్రమలు కొద్ది కాలమే మనతో ఉంటాయి. యేసు ప్రభు వారు లేచి 40 దినములు విశ్వాసులను దర్శించి వారికి మత ధర్మములు మర్మములు కూడా తెలియజేశారు. కాబట్టి ఇంకా చూసినట్లయితే శిష్యులు స్త్రీల మాట వెర్రిరాయి వలె అనుకున్నారు, అడ్డురాయిగా భావించారు. అమ్మాయి శిష్యులు ప్రభువును చూసి గ్రహించిపోవటం కూడా గుడ్డితనముగా గ్రహించవలసిన వారిపైన. తోమాది కూడా మడ్డి రాయి ఉన్నది. కాబట్టి స్త్రీలు చూసినది అడ్డురాయి అయితే యోహాను సువార్త 20:14 చూసినట్లయితే మరియమ్మ వెనుకకు తిరిగి చూచిరని రాయబడింది. ఇక్కడ 14 ఒకసారి చదవండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడు చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. నిజమే, మనకి కళలోనూ మన రక్త సంబంధితులు మనకు తెలిసిన వారి పోలికలలో ప్రభు వస్తూ ఉంటారు. మరి ప్రభువు స్వయంగా చూడాలంటే మన కళలు సరిపోతాయా? మనం చూడలేము, చనిపోతాం. కనుక అక్కడ మరియం గారు కూడా ఏం చేస్తారండి, ప్రభు లేచి అక్కడ నిలబడి ఉన్నారు, కానీ అవి గమనించుకోలేదు. నిజమే, వర్తమానం రానున్న రోజుల్లో ఏమి జరగబోతుందో కూడా దేవుడు మనకి దర్శనం ద్వారా కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అది మనం గ్రహించలేని స్థితిలో ఉంటాము. మరి నిజంగా చెప్పాలంటే మా అక్క కొడుకు చనిపోతాడని డిసెంబర్ నెల నుంచి ఒక కళ వస్తూ ఉంది. నేను ఎవరికీ చెప్పలేదు. డిసెంబర్ మా పెద్ద బాబు పుట్టినరోజుని మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు కళ వచ్చింది చనిపోయినట్టు. అది ఇంట్లో వ్యక్తి చనిపోయారు. తర్వాత మా బాబు 10 రోజుల్లో చనిపోతారనగా నేను ఫ్లైట్ ఎక్కడాలు, మేము పంపించడము, ఇంకా చాలా 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 దగ్గరగా నాకు మరి కళలు వచ్చాయి. కానీ ప్రభు ఎవరికి ఆపద రానికనను. అలాగా దేవుడు బయలుపరుస్తారు, మనం గ్రహించలేని స్థితిలో మనం ఉంటాం. కనుక మరి ఎదురుగా ఉన్న ప్రభువుని మరి చూసి చూడలేకపోయారు. దేవదూత ప్రభువుకి నమస్కారము చేశారు. అలాగే అందువలన ఆమె తిరిగి చూసింది, కానీ మరి ఆయన ప్రభువాన్ని గుర్తుపెట్టలేకపోయారు. రుమాల సమాధిలో తల దగ్గర ఉండుటకు మారుగా మరొక చోట ఉన్నది. అలాగనే యోహాను సువార్త 20:17 కూడా రాయబడి ఉంది. ఎందుకంటే అడావుడిగా అక్కడ మరి ఆయన లేరని చెప్పడం చూస్తాం. శిష్యులు వచ్చి హడావుడిగా ఎత్తుకుని పోలేదు, కానీ ఆయనంతటా ఆయనే లేచి వస్త్రములను పొదుపుగా ఒక చోట పెట్టి లేచేనని రాబడుతుంది. దీనిని బట్టి రుజువు పరచుటకు శిష్యులు రుమాలను గూర్చి రాశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రుమాలను బట్టి ప్రభువు లేచారని వారు తెలుసుకోగలిగారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నిర్ధారణ చేసుకుని వారితో మనము సహవాసము చేసేవారిగా ప్రభు అప్పగించిన పనిని మనం సరిగా చేయవలసిన వారమే ఉన్నామని గ్రహించి మరి రెండవ రాకడికి అలాగే ఇప్పుడు మనము ప్రత్యక్ష దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడపండి, దేవుని దర్శనాన్ని పొందుకోండి. దేవుని యొక్క మరి ఉద్దేశమును, చిత్తాన్ని, ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రభా నేను ఎలా జీవిస్తా నీకు ఇష్టమో, నేను ఎలా నడుచుకుంటా నీకు ఇష్టమో నాకు బయలుపరచుము, ఎవరి దర్శన భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. ఈ రోజుల్లో మరి దూరదర్శనాలు ఎక్కువైపోయి దైవ దర్శనాలు పొందుకోలేకపోతున్నాం కదండి. దూరదర్శనాలు ఏంటండి? ఫోను, టీవీలు, ఇవన్నీ మన చేతిలో ఉంటే దేవుడు ఎలా కనిపిస్తారు? కాబట్టి మరి పస్తు పెట్టాలి దూరదర్శనానికి, పస్తు అలాగనే పశ్చిమ పెట్టాలి. పశ్చిమ పెట్టుకుంటే మనం ఏం పొందుకోగలుగుతామండి? దైవ దర్శనం పొందుకోగలుగుతాం. కాబట్టి మరి ఆరోపణమయ్యే లోపు ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని దర్శనాన్ని పొందుకున్నానని సాక్ష్యం చెప్పాలి. ఆ అనుభవానికి దేవుడు మీ అందరినీ తోడుగుని తీసుకువచ్చి ఆయనతో
మరి ఆనుకోలే నడవగలిగే ధన్యత దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన కాక అని ప్రార్థన చేసుకుందాం. మహిమనుతుడా మహిమ స్వరూపిణి నమస్కార స్తోత్ర దేవ. ఆ రాయి ఎంతో పెద్దది అయ్యా దేవ. ఇదిగో తండ్రి మాలో ఉన్నటువంటి అడ్డు రాయిని, గుడ్డి రాయిని, అలాగే వెర్రి రాయిని ప్రభా తండ్రి, మడ్డి రాయిని, ఇలాంటి రాళ్ళు ఏవైతే ఉన్నామో ప్రభా అన్ని రాళ్ళు తీసివేసుకుని నిన్ను నమ్మేటువంటి స్వభావంతో అనేకులు నీ దగ్గరికి తోడుకు తీసుకొచ్చే స్థితి, అలాగనే ప్రభా నీ ప్రత్యక్షత అనుభవం నీ బిడ్డలకు అనుగ్రహింపచేస్తూ మహిమ ఇంతవరకు ప్రభా నా నోటికి బోరుగా ఉండి మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు అందించుకుంటూ ప్రతి హృదయంలో ప్రభా ఈ వాక్యం నాటింపచేసి ఫలింపచేసి మహిమను పొందవాలి. ఇంతవరకు నన్ను మరుగుపరిచి నా తండ్రి వాక్యదారిగా దిగివచ్చి మాట్లాడినటువంటి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా తండ్రి అన్నాడు.